హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? జియో, ఎయిర్టెల్, బిఏ 20%, 25% పైన రేట్లు అయితే పెంచారు. ప్రతి ఒక్క కుటుంబంపై అయితే అదనంగా ₹1000 భారం పడబోతుంది. అలాంటి సమయంలో ఒక్కొక్క రీఛార్జ్పై ₹150 మనం ఆదా అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. అది ఎలా ఆదా అవుతుందని మీకైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఇకపోతే ఒక 2 GB నెట్ కావాలంటే జియోలో ఇప్పుడు మారిన రూల్స్ ప్రకారం 349, అదే మాదిరి ఎయిర్టెల్ వడా ఉంది. అసలు ఇంత రేట్లు ఎందుకు పెంచారో అసలు ఎవరికి అర్థం కాని ప్రశ్న. జియో అయితే ఫస్ట్ అందరికి బాగా అలవాటు చేసింది. జియో రేట్లు తగ్గించినప్పుడు ఎయిర్టెల్, విఐ ఎన్నో సిమ్లు అయితే దా దాంతో పోటీగా రావడానికి అవి కూడా రేట్లు తగ్గించాయి. ఇప్పుడు జియో రేట్లు పెంచినప్పుడు ఎయిర్టెల్, అప్పుడు జియో బాగా సెటిల్ అయినప్పుడు ఎయిర్టెల్, విఐ అయితే చాలా లాసెస్ చూసింది. ఇప్పుడు జియో అంత హైలో ఉన్నప్పుడు వీళ్ళు రేట్లు తగ్గించితే వీళ్ళ సిమ్లకి అయితే లైఫ్ ఉండేది, కానీ వాళ్ళ పని అయితే చేయలేదు. దాన్ని టాటా సంస్థ అయితే చాలా బాగా ఉపయోగించుకుంది. మన టాటా సంస్థ అయితే బిఎస్ఎన్ఎల్ సిమ్లో వచ్చేసి 15,000 కోట్ల పైన పెట్టుబడి పెట్టింది. అలాగే ఈ ఇయర్ ఎండింగ్ లోపు ది బెస్ట్ 4G సిగ్నల్స్ అందించడానికి మా టీము, మా సంస్థ బిఎస్ఎన్ఎల్కి పూర్తిగా మేమైతే సపోర్ట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఆల్రెడీ 92% కస్టమర్స్ ఎయిర్టెల్ అవ్వచ్చు, విఐ అవ్వచ్చు, జియోలో ఉన్నాయి. ఒక 7.4 to 7.5% మాత్రమే బిఎస్ఎన్ఎల్లో ఉంది. ఆ సంఖ్య అయితే పెరగబోతుంది. మీ ఏరియాలో అయితే చూడండి, బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ సరిగ్గా ఉంటే మీరైతే ఆ సిమ్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ₹199కే మీకు 2 GB నెట్ పర్ డే 1 month. అలాగే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి 300, 400 రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఒక ₹120 లోపే మంచి ప్లాన్స్ ఉన్నాయి. అన్లిమిటెడ్ కాల్స్, వాయిస్ కాల్స్ మాట్లాడుకుంటూ ఉండొచ్చు. వాళ్ళకు కాల్స్ గురించి ఏముంటో చెప్పండి. అలా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఆదా అవుతుంది, అలా మీ దగ్గర నుంచి డబ్బులు ఆదా అవుతుంది. ఇది నిజంగానే బిఎస్ఎన్ఎల్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం. కొత్తగా 16 రీఛార్జ్ ప్లాన్లు అయితే తెచ్చింది. వాటి గురించి పూర్తిగా అయితే మీకు నెట్లో అయితే దొరుకుతుంది. ఒకసారి సెర్చ్ చేసి అయితే చూడండి. నిజంగానే ఇది చాలా ఆనందించదగ్గ విషయం. ఇంకా వీటికి పోటీ ఏ సిమ్ రాదులే, బిఎస్ఎన్ఎల్ అంతమైపోతుందిలే అనుకునే టైంలో బిఎస్ఎన్ఎల్ వచ్చింది. నిజంగానే కింగ్ మేకర్ కాబోతుంది త్వరలో. నిజం చెప్పాలంటే జియో రేట్లు పెంచడం ఓకే, ఎందుకంటే వాళ్ళకంటూ 5Gకి సంబంధించిన ప్రత్యేక టవర్స్ అవ్వచ్చు, వర్కర్స్ అవ్వచ్చు, కంప్యూటర్ సిస్టమ్స్ అవ్వచ్చు, స్టాండ్ అలోన్ ఉండాలి. అంతే పూర్తిగా 5G మీద బేస్ అయింది జియో కరెంట్. కానీ బిఏ, ఎయిర్టెల్ 4Gకి సంబంధించిన 5Gకి వర్క్ చేస్తున్నారు. అంటే వాళ్ళు రేట్లు పెంచాల్సిన అవసరం లేదు. వాళ్ళు పెంచారని చెప్పేసి వీళ్ళు రేట్లు పెంచారు. వాళ్ళు రేట్లు పెంచుకుంటూ పోతే మళ్ళీ మనం ఏం చేయాలో మనకు కూడా బాగా తెలుసు కదా. మన ఏరియాలో సరైన సిగ్నల్స్ ఉంటే మనం బిఎస్ఎన్ఎల్ తీసేసుకుంటాం. 199తోనే వెళ్తుంది. అలాగే ఇంట్లో ₹100, ₹130, ₹120 లోపే వెళ్తుంది. ఇవన్నీ ఆదానే కదా. నిజంగా చెప్తున్నా, టాటా సంస్థకి అయితే మనం మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ₹350 పర్ మంత్ కంటే రీఛార్జ్ చేసుకోవడానికి మిడిల్ క్లాస్ పర్సన్కి చాలా 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 అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని అయితే ఈ బిఎస్ఎన్ఎల్ సిమ్ ద్వారా మనం అయితే తప్పించుకోబోతున్నాము. ఇది మీకు మంచిగా ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ వీడియో. మీరు ఇంట్లో పెద్దవాళ్ళకైనా సరే వాడచ్చు, దీన్ని మీరైనా వాడుకోవచ్చు. ఒకసారి సిగ్నల్స్ చూసి ఖచ్చితంగా తెలుసుకోండి. ఇప్పుడు ఒకవేళ సిగ్నల్ సరిగ్గా లేకపోతే 2-3 months తర్వాత కంపల్సరీ టాటా సంస్థ చెప్పినట్టు కంపల్సరీ మంచి సిగ్నల్స్ అయితే రాబోతున్నాయి. ఇకపోతే ఇలాంటి 4 వీడియోస్ అయితే మన ఆల్వన్ ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. చూసే ప్రతి ఒక్కరు మన వీడియో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.